మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పెను. చాలండి. ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన ఒక సంఘటన మనము నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తాం. అదేంటంటే దేవునికి తన ప్రజలకు మధ్యలో వచ్చిన గ్యాప్ అండి. రిలేషన్షిప్, బంధము ఎప్పుడు బలపడుతుందంటే దగ్గరగా ఉన్నప్పుడు బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితుల వలన బంధాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబంలో వచ్చే మనస్పర్ధలు అవ్వచ్చు, కుటుంబంలో వచ్చే గొడవలు అవ్వచ్చు, వాటి వలన భార్యాభర్తల మధ్యలో ఒక గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఒక గ్యాప్ వస్తూ ఉంటుంది. కొన్ని రకాలైన పరిస్థితులను బట్టి తోబుట్టువుల మధ్యలో కూడా వారికి ఉన్న బంధము, వారి మధ్యలో ఉన్న ప్రేమ దూరం అయిపోతూ ఉంటుంది. దేవునికి ఆయన ప్రజలకు మధ్యలో ఒకానొక సంఘటన జరగడం ద్వారా ఒక గ్యాప్ వచ్చిందండి. ఏంటా సంఘటన అని ఆలోచించినట్లయితే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, దేవుడు మోషేకు చెప్పాడు, సీనాయి కొండపైకి రా, నేను నీతో మాట్లాడబోతున్నాను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే సీనాయి కొండపైకి ఎక్కి వెళ్ళిన తర్వాత మోషే రావడం ఆలస్యమైంది. ఆలస్యమైన సమయంలో క్రిందున్న ఇశ్రాయేలీలు తొందరపడిపోయారండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 1 వచనం, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషేను చాలా త్వరగా మర్చిపోయారు. అప్పటి వరకు మోషే నాయకుడిగా, వీరికి ఏ సమస్య వచ్చినా దేవుని ప్రతినిధిగా మోషే ఉన్నాడు కాబట్టి మోషే మీద, అహరోన్ల మీద సనుగుతూ వచ్చిన, ఆధారపడుతూ వచ్చిన ఇశ్రాయేలీలు ఒక్కసారిగా మోషే కనబడకుండా వెళ్ళేసరికి మోషే యొక్క ఫిజికల్ ప్రెజెన్స్, ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన వారి మధ్యలో లేకపోవుట చేత ఇశ్రాయేలీలు చాలా త్వరగా మోషేను మర్చిపోయారు. మోషేను మర్చిపోతే పర్వాలేదు కానీ దేవుని మర్చిపోయారండి. దేవుని మర్చిపోయి ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవత కావాలి, మేము ఒక దేవతను సిద్ధపరచుకుంటాం. దే వాంటెడ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ గాడ్. దేవునికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఒక రూపాన్ని, ఒక దేవతను సృష్టించుకోవాలి అని ఇశ్రాయేలీల యొక్క ఆలోచన దేవునికి చాలా ఆయాసాన్ని కలగచేసింది. మన జీవితంలో కూడా దేవుడు ప్రతి సందర్భంలో మనం ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళేది, మనకి ఏ పరిస్థితి వచ్చినా మనం ఆధారపడవలసింది ఆయనే అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి సమయంలో కూడా మన పక్షంగా ఆయనే ఉండాలని, ఆయనే సహాయం చేయాలని, ఆయనే జోక్యం చేసుకొని ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనసు నొచ్చుకుంటుంది, ఆయన మనసుకు ఆయాసము కలుగ చేస్తుంది. ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, బికాస్ ఆఫ్ ద గోల్డెన్ కాఫ్ వర్షిప్. అంటే బంగారు దూడను వారు తయారు చేసుకున్నారు. ఆ బంగారు దూడను చేసుకొని దాన్ని ఏమని పొగుడుతున్నారంటే, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినది నువ్వే అని ఆ బంగారు దూడను ఇశ్రాయేలీలు ఆరాధించిన ఆ సందర్భంలో దేవుని మనసు నొచ్చుకుంది. దేవుడు కూడా బాధపడతాడా? ఖచ్చితంగా బాధపడతాడు. మనకు భావోద్వేగాలు ఉన్నట్లుగానే, మనకి ఇమోషన్స్ ఉన్నట్లుగానే దేవునికి కూడా ఇమోషన్స్ ఉంటాయండి. మనము బాగా ప్రేమించిన వారు మనల్ని కొంచెం పట్టించుకోకపోయినా చాలా బాధ కలుగుతుంది కదా. అందుకే ఒక మాట అంటూ ఉంటారు, మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారు మనల్ని ఎక్కువ హర్ట్ చేయగలరంట. ఎందుకంటే పెంచుకున్న ప్రేమ, పెంచుకున్న అటాచ్మెంట్ వల్ల కొద్దిగా మనల్ని పక్కన పెట్టినా, కొద్దిగా మనకి విలువ ఇవ్వకపోయినా మనకి వెంటనే చాలా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. ఇట్స్ ద సేమ్ విత్ గాడ్. దేవునితో కూడా అంతే.
దేవుడు మనల్ని మర్చిపోయాడని కొన్నిసార్లు మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో, దేవుని మనం మర్చిపోయినప్పుడు కూడా దేవుడు బాధ నొచ్చుకునేవాడు, దేవుడు తన హృదయంలో దుఃఖించేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు దేవుని విడిచిపెట్టుటను బట్టి, దేవుని మర్చిపోవటను బట్టి దేవుడు మోషేతో ఒక మాట చెప్తున్నారు, నేనైతే మీతో రాను, దూతని మాత్రం పంపిస్తాను. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 2వ వచనం, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. నేనైతే రాను, నా దూతనైతే దూతని పంపిస్తాను అని ఎందుకు దేవుడు చెప్పారంటే 32వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడండి, దేవా ఈ ప్రజలను సంహరించొద్దు, నీ ప్రజలను ఒకవేళ నువ్వు శిక్షిస్తే అందరూ ఏం చెప్పుకుంటారంటే, వీరి దేవుడు ఐగుప్తులో ఉండి వీరిని బయటకు తీసుకొచ్చి అడవిలో లేదంటే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని సంహరింపజేశాడని నీ నామానికి అవమానం వస్తుంది దేవా, అటువంటి కార్యం నువ్వు చేయకని మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలినప్పుడు మోషే యొక్క ప్రార్థనకు జవాబుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను దూతనైతే పంపిస్తాను కానీ నేను మాత్రము రాను. అలాంటి సమయంలో మోషే దేవుని సన్నిధిలో అడుగుతున్న 3 ప్రాముఖ్యమైన మాటలు, మోషే చేసిన ప్రార్థన, అమూల్యమైన ప్రార్థన. నిర్గమకాండము 33వ అధ్యాయము మొట్టమొదటి అంశం చూడండి, 13వ వచనం, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఫస్ట్ మోషే ఏమడుగుతున్నాడంటే, నీ మార్గాలు నాకు తెలుపయ్యా, నేను నిన్ను తెలుసుకుంటా. మోషే యొక్క డిజైర్, వాట్ వాజ్ మోసెస్ గ్రేటెస్ట్ డిజైర్? ఒకవేళ నీకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలమ్మా, నువ్వేం కోరుకుంటున్నావు, నీవేం ఆశిస్తున్నావు అంటే, ఈ లోకంలో ఉన్నవారు వారి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి ఏవేవో కోరుకుంటారేమో. నాకు తెలుసు ఒక కుటుంబము, ఆ సహోదరి యొక్క భర్త చాలా ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి, చాలా ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఒకసారి ఆమె ఫోన్లో నాకు ఫోన్ చేశారు, కాల్ చేసి ఆమె ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయని అడిగితే ఏం అడిగారు తెలుసా, బ్లెస్సీ గారు నా భర్త చేసే ఫిలిమ్స్ చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రార్థన చేయండి అని అడిగారు. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కదా, ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము సినిమాలు చూడము, వాటి గురించి మనం ఆలోచన చెయ్యము, ఇంకా అవి హిట్ అవ్వాలని ప్రార్థన చేస్తామా? దట్ ఈస్ సంథింగ్ వీ కెనాట్ డూ. కానీ మనుషులు వారున్న పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి అవసరతలు, వారి కోరికలు అట్లా ఉంటాయేమో. దైవజనుడైన మోషే దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్న బలమైన సాధనంగా ఉన్నాడు, దేవుని ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడుగా ఉన్నాడు. 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, ఎంత శ్రేష్టమైన అనుభవం, ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఫ్రెండ్స్ ఎంత బాగా మాట్లాడుకుంటారండి, ఫ్రెండ్స్ మాటి మాటికి మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ హృదయం తెరిచి మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అన్నీ చెప్పుకుంటారు ఒకరితో ఒకరు. దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేవాడంట. అంత సాన్నిహిత్యము, అంత క్లోజ్నెస్, అంత ఇంటిమసీ దేవునితో కలిగిన మోషే ఇప్పుడు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ, నీ కటాక్షము నా ఎడల ఉంటే, దేవా నీ కటాక్షము, నీ జాలి నా మీద ఉంటే నీ మార్గములు నాకు తెలుపుము. మోషే యొక్క ప్రార్థన, ఐ వాంట్ టు నో యూ లార్డ్, నిన్ను నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా ప్రభా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన అదేనండి. మోషే ప్రార్థన మనకొక ఎగ్జాంపుల్ ప్రేయర్, ఒక మోడల్ ప్రేయర్గా మనకు కనబడుతుంది. ప్రభా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ హృదయం నాకు తెలియచేయి, నిన్ను నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయి. మనలో ఖచ్చితంగా చెప్పగలం, దేవుని మందిరానికి రాకముందు, రక్షణ పొందకముందు మనకు దేవుని గురించి ఎంత తెలుసో, దేవుని వాక్యం వింటున్న కొద్దీ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, దేవునిలో ఎదుగుతున్న కొలది, దేవుని గుర్చిన జ్ఞానంలో మనం పెరిగాం. అవునా కదా?
నేనైతే చెప్పగలనండి, గాడ్ హెస్ గివెన్ మీ అ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి దేవుని మందిరానికి మానక వస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవునితో నడుస్తూ ఉండగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా నా అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించిన నా అవగాహన పెరుగుతూ ఉంది. మోషే అడుగుతున్నాడు, నాకు తెలుసయ్యా నీ గురించి చాలా, కానీ ఇంకా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా. లార్డ్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. వాళ్ళు కొంతమంది మనుషులు ఓపెన్ బుక్ అంటారు కదా. ఓపెన్ బుక్ అంటే ఏంటి? తెరిచిన పుస్తకం, లోపల ఏం దాగవు, అన్నీ చెప్పేస్తారు. డబ్బా 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 ఒక ప్లేటు పట్టుకొని మోగించినట్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొత్తం మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తారు, ఏమీ దాచుకోరు, లేదంటే లోపల ఏమీ ఉండదు. ఇంకొంతమంది ఉంటారండి కంప్లీట్ ఆపోజిట్, ఇంట్రోవర్ట్స్. వాళ్ళ లోపల నుంచి ఒక్క మాట లాగాలంటే చాలా అలా కూర్చుని ఉంటారు. వాళ్ళకి పాపం చెప్పడము చేది. ఎంత బాధ ఉన్నా లోపలే పెట్టుకుంటారు, ఎంత కష్టం ఉన్నా లోపలే, ఎంత డిప్రెషన్ ఉన్నా లోపలే, ఎంత స్ట్రగుల్ ఉన్నా లోపలే, ఎదుటి వాళ్ళ మీద ఎంత ప్రేమను అది కూడా లోపలే పెట్టుకుంటారు. ఇది ప్రమాదమే, అది కూడా ప్రమాదమే కదండి. అన్ని లోపల ఉంచుకున్నా అది ఒక వాల్కెనో లాగా, అగ్నిపర్వతంలాగా ఒకరోజు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లోపల కృంగిపోయి చాలా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది. మోషే దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం ఎలాంటిదంటే, దేవునితో అన్నీ పంచుకునే శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి మోషే. ఒకవేళ వారి గురించి అన్నీ చెప్పుకునే వారిని మనం కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు వారితో స్నేహం చేశాక మేబీ వీ కెన్ సే, వారు ఏంటో నాకు తెలుసండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసండి. మనుషుల గురించి బహుశా కొన్ని నెలల స్నేహము, కొన్ని సంవత్సరాల స్నేహంతో మేబీ వీ కెన్ నో అబౌట్ అ పర్సన్. చాలా వరకు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చేమో, కానీ దేవాతి దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ లైఫ్ టైము సరిపోదు, ఈ జీవిత కాలము సరిపోదండి. మనకున్న ఈ బ్రతుకు సరిపోదు, మనకున్న ఈ జ్ఞానము సరిపోదు, మనకున్న అనుభవము సరిపోదు. ఎన్ని పుస్తకాలు చదివినా, బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా, ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడే సజీవుడైన దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అంత దేవునితో సన్నిహితంగా ఉన్న మోషే చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీవు దయచేసి నీ మార్గము నాకు, లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. నీ మార్గము తెలుపు అని ఎవరు అడుగుతారంటే, ఆయన మార్గాలలో నడవాలని ఆశ ఉన్న వాళ్ళే అడుగుతారు. అవునా కదా? మీ ఇంటికి రూట్ ఏంటండి అని నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, మీరేమనుకుంటారు? మా ఇంటికి వస్తున్నారని, అంతే కదా. మీ ఇంటికి ఎట్లా రావాలండి, పలానా ఆ పక్క వీధిలో పలానా బిల్డింగేనా అండి అని అడిగానంటే మీకు అర్థమవుతుంది ఏమని, ఓకే మా ఇంటికి రాబోతున్నారు అని. నీ మార్గములు నాకు తెలుపుము అని మోషే దేవుని అడిగాడంటే, దేవుని మార్గాలలో నడవాలని ఎంత ఆశ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అప్పటి వరకు వాళ్ళు చాలా మార్గాల్లో ప్రయాణము చేశారు కదా. దే హ్యావ్ ట్రావెల్డ్ త్రూ మెనీ రోడ్స్, మెనీ డిఫికల్ట్ పాత్స్. చాలా కష్టమైన, క్లిష్టతరమైన రహదారులలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూనే వచ్చారు. అండ్ దే ఆర్ స్టిల్ ఆన్ ద వే, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మన జీవితం కూడా ఇట్స్ లైక్ అ జర్నీ కదా. ఇది ఒక విశ్వాస ప్రయాణం. చాలా ప్రయాణం చేసి వచ్చాం, ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. చేసే ప్రయాణంలో దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన మార్గాలలో మనం నడిస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, సాఫల్యము పొందుకుంటాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. మనకి తోచిన మార్గాలలో మనం వెళ్ళిపోతే నష్టపోతాము, కష్టపడతాం. మోషే అడుగుతున్నాడు, దేవా నీ మార్గములు నాకు తెలియచే. రెండవదిగా మనం చూసినట్లయితే 15వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని, దేవా నీ దూతను పంపించావుగా చాలే, ఐఎమ్ సాటిస్ఫైడ్, నీ దూత వచ్చినా చాలే ప్రభువా అని వెళ్ళిపోయాడండి మోషే. దేవుడు అన్నాడు కదా, మోషే నువ్వు ఇంతగా బ్రతిమాలుకున్నావు కాబట్టి దూతని పంపిస్తాను, కానీ బహుశా మార్గంలో మీలో కొంతమందిని సంహరిస్తా, ఎందుకంటే వారి అవిధేయతను బట్టి. అయితే మోషే అంటున్నాడు, దేవా నేను సాటిస్ఫై అవ్వట్లేదు, నీ దూత వస్తే మాకు కాదయ్యా, నువ్వు రావాల్సిందే. ఎంత పట్టుదలండి. ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నీకుందా ఆ పట్టుదల? చాలాసార్లు చాలా విషయాలకి మనం పట్టుబడుతూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిని పొందుకోవాలి, దేవుని సన్నిధిని నాతో పాటు మోసుకొని వెళ్ళాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అనే పట్టుదల నీకుందా? మోషే తన జీవితంలో అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి రాకపోతే, చూడండి కొన్నిసార్లు పిల్లలు కొన్ని షాప్స్కి వెళ్ళిన తర్వాత మొండికేస్తారు, ఆ బొమ్మ కొనియకపోతే నేను ఇక్కడే కూర్చుండిపోతా,
అవును కాదండి. చిన్నప్పుడు వెస్లీ గారికి అలా పట్టుదల ఉండేదంట. ఒకరోజు కీబోర్డ్ షాప్కి వెళ్ళారంట, చిన్న కీబోర్డ్. అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు మరి వారు ఆర్థికంగా కూడా చాలా స్ట్రగుల్ గుండా వెళ్తూ ఉండేవారు. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వెస్లీ గారు ఒక కీబోర్డ్ చూపించి, డాడీ నాకు ఈ కీబోర్డు కావాలంటే పాస్టర్ గారు అన్నాడు, డబ్బులు లేవు నాయన, మళ్ళీ వద్దాంలే, ఇప్పుడు కావాలి డాడీ అని అక్కడ కూర్చుండిపోయారండి షాప్లో. నాయన మన పరువు పోతుంది, నువ్వు లే, అలా పేచి పెట్టకు, నేను మళ్ళీ కొనిస్తాలే, ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకో. లేదు డాడీ, నాకు ఇప్పుడు నువ్వు. ఇంకా ఆత్మీయ తండ్రి గారికి చేసేదేమీ లేక ఏదో ఒకటి చేసి అక్కడ ఆ కీబోర్డ్ కొని ఇంటికి తీసుకొచ్చారండి. ఇప్పుడు అదే పట్టుదల దేవుని సేవలో చాలా ఉపయోగపడుతుందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.